హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ నెల 30వ తారీఖు మనకు ముక్కోటి ఏకాదశి వచ్చింది. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి లోపల కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం అయితే తప్పకుండా చేయాల్సిందే. లేకపోతే మాత్రం మీకు కీడు తప్పదు, మీ బిడ్డలకు కీడు తప్పదు. కాబట్టి ముక్కోటి ఏకాదశిలోపు ఈ వీడియో మీకు కంటపడిందంటే కనుక మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఇక ముక్కోటి ఏకాదశి ఇలా ఈ రోజైనా ఈ లోపలైనా సరే చేసుకోవచ్చు. లేదంటే కనుక ముక్కోటి ఏకాదశి రోజు చేసుకున్నా కానీ చాలా అద్భుతంగా మీకు ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది. ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం మరికొంతమంది అమ్మలకి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ముఖ్యంగా మనకు ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తాము. ఏడాదిలో మనకు ఎన్నో ఏకాదశులు వస్తూనే ఉంటాయి. కానీ ముక్కోటి ఏకాదశికి చాలా ప్రాముఖ్యత, శక్తి అనేది ఉంటుంది. సాక్షాత్తు వైకుంఠ తలుపులు తెరుచుకునే రోజు. ఆ శ్రీమన్నారాయణుడు భక్తులకు ఆశీస్సులు అందించే రోజు ఇది. కాబట్టి మన పెద్దలు ఏం చెప్పేవారంటే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు ఏ చిన్న పని చేసినా మనకి 1000 రెట్ల ఫలితం అనేది వస్తుందని, ఆ సూర్య భగవానుడు ధనుసు రాశిలోకి ప్రవేశించిన రోజునే మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటాము. ముక్కోటి దేవతలు కూడా ఆ రోజు శ్రీమన్నారాయణుడిని దర్శించుకోవడం కోసం ఉత్తర ద్వారం నుండి ఆ యొక్క దర్శనం చేసుకొని మోక్షాన్ని అయితే పొందుతుంటారు. ఇలా చెప్పుకుంటూ పోయామంటే ముక్కోటి ఏకాదశికి చాలా అంటే చాలా ప్రత్యేకత ఉంది. అయితే ఈ యొక్క ముక్కోటి ఏకాదశిలోపు కానీ ముక్కోటి ఏకాదశి రోజు కానీ కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఎలా చేయాల్సిందే. లేదంటే కీడు అనేది జరుగుతుందని చెప్పి మన శాస్త్రాలు, మనకి పండితులు గట్టిగా నొక్కి మరీ చెప్తున్నారు. ఎందుకు అంటే మన పెద్దలు ఏది చెప్పినా కూడా దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది. ఏముందులే అని చెప్పి నిర్లక్ష్యం చేశారంటే కనుక కీడు తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నారు. కాబట్టి కొడుకులంటే ఒక్క కొడుకు ఉన్నవారైనా, 2 కొడుకులు ఉన్నవారైనా కానీ, 3 కొడుకులు ఇలా మీ పిల్లలు చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే పుట్టిన పసిబిడ్డ దగ్గర నుంచి 50 సంవత్సరాల కొడుకులు ఉన్నవారు కూడా ఈ పరిహారం తప్పకుండా చేయాల్సిందని చెప్పి మన యొక్క పండితులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే మనకి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి అనేది కొడుకులకి ఈసారి కీడుతో వచ్చింది. ఈ సంవత్సరం వచ్చే ప్రతి ఒక్క విశేషమైన రోజు కూడా కొడుకుల మీద విశేషమైన ప్రభావం అనేది చూపిస్తుంది. మనకు కొడుకులు ఎంతో ముఖ్యమైన వారు. అలా అని చెప్పి అమ్మాయిలు కూతుర్లు కాదా అంటే నేను ఇక్కడ అలా చెప్పడం లేదండి. ఎందుకంటే అమ్మాయిలను కూడా మనం ఎంతో ఇష్టంగా, ప్రాణంగా పెంచుకుంటూ ఉంటాం. కానీ రేపటి రోజున ఒక ఈ చేతిలో పెట్టినప్పుడు ఆ బిడ్డ ఇంటి పేరు మారిపోతుంది. మనం ఎంత ప్రేమగా చూసుకున్నా కూడా తన మెట్టినింటికి వెళ్ళిన తర్వాత అక్కడే ప్రేమని ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ శ్రద్ధ అనేది కొంచెం తగ్గుతుంది. అందరూ అలా ఉండర్లేండి, కొంతమంది సంగతి చెప్తున్నాను. ఇక అబ్బాయిలు అలా కాదు. వాళ్లకు ఇష్టం ఉన్నా లేకపోయినా తల్లిదండ్రుల బాధ్యత చివరి వరకు కూడా తీసుకుంటారు. ఇంటి పేరును నిలబడతారు. అసలు కొడుకు పుట్టాడు అన్న వార్త చెవిలో పడితేనే మన యొక్క బంధువుల్లోనే మనకంటూ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక చెడు వార్త విన్నంత ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. అప్పటి నుంచే ఈర్ష్య, అసూయ అనేది ఆ బిడ్డ మీద స్టార్ట్ అవుతుంది. అంటే పుట్టిన క్షణం నుంచే స్టార్ట్ అవుతుంది. అలా ఆ బిడ్డ రోజు రోజుకు కూడా పెరిగి పెద్దవుతూ ఉంటే ఆ బిడ్డ వైపే అమ్మో ఆ పిల్లాడు పెరుగుతున్నాడు, పెద్దవాడవుతున్నాడు, బాగా చదువుతున్నాడు, బాగా చక్కగా ఉన్నాడు, మంచి హైట్ ఉన్నాడు, మంచి రంగు ఉన్నాడు, వాళ్ళ అమ్మ చెప్పిన మాటే వింటున్నాడు, ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉంటున్నాడు. ఇలా ఒక్కొక్కటి ఆ పిల్లవాడి మీదే ఏదో ఒక రకంగా బంధువుల్లోనే ఏడుస్తూ ఉంటారు. ఇక అంతకంటే ముఖ్యంగా ఫ్రెండ్షిప్ ఒక టీనేజ్ వయసు వచ్చిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినటం తగ్గించేస్తారు. టీనేజ్ వయసులో ఆ పిల్లల యొక్క హార్మోన్లు ఇలా హార్మోన్ ప్రభావితం వలన కానివ్వండి, లేదంటే స్నేహితుల చెప్తున్న మాటల వలన కానివ్వండి, పిల్లల యొక్క ఆ వయసును బట్టి చాలా హుషారుగా, యాక్టివ్గా ఉంటారు. అంటే బైకులు స్పీడ్గా నడపడం, లేదంటే పెద్దల్ని ఎదిరించి మాట్లాడడం, ఏదన్నా వద్దు అన్న పని చేయటం, లేట్ నైట్ సినిమాలకు వెళ్ళటం, ఇంకొంచెం వయసు పెరిగి అంటే 20-22 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా కాస్త అప్పుడప్పుడు కూడా మద్యం
సేవించడం, సిగరెట్లు తాగుతూ ఉండటం, ఇలా రకరకాలుగా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఇంట్లో చేయకపోయినా చాటుమాటుగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే ఆ పిచ్చి పనులు మనం చూసామంటే కనుక ఆ తల్లికి గుండె పగిలిపోతుంది. కాబట్టి ఆ వార్త కూడా ఏ తల్లిదండ్రి వినాలి అని చెప్పి అనుకోరు. పిల్లలు బుద్ధిమంతులు అని చెప్పుకుంటే 10 మంది ఆ తల్లి విని సంతోషిస్తుంది. కానీ మీ పిల్లవాడు సిగరెట్లు తాగుతున్నాడు, మీ పిల్లవాడు మందు తాగుతున్నాడు, నీ పిల్లవాడు బైక్ ఫాస్ట్గా నడుపుతాడు, నీ పిల్లవాడు అమ్మాయిల వంటి తిరుగుతున్నాడు అని చెప్తే ఏ తల్లి గుండె అయినా రోధిస్తుంది కదండి. ఇవన్నీ కూడా ఒక వయసు వచ్చిన తర్వాత కొంతమంది పిల్లల్లో ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను పిల్లల యొక్క స్థితిగతుల్లో మార్పులు జరగటానికి కాస్తంత నరదిష్టి కూడా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని గ్రహాల యొక్క వ్యతిరేక స్థితి కూడా ఉంటుంది. ఈ యొక్క గ్రహాలను అనుకూలంగా మార్చుకోవడానికి, మీ పిల్లల మీద ఉండే నరదిష్టి తొలగించుకోవడానికి, వాళ్ళల్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోవడానికి మీరు ముక్కోటి ఏకాదశి రోజున ఈ యొక్క పరిహారాన్ని అయితే తప్పకుండా చేసుకోండి. అయితే ఈ డిసెంబర్ నెల 30వ తేదీ ముక్కోటి ఏకాదశి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 లోపు ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారాన్ని చేసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్లుగా ఒక్క కొడుకు ఉన్నవారైనా, 2 కొడుకులు ఉన్నవారైనా తప్పకుండా ఈ పరిహారం అనేది చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే బయటికి వెళ్ళిన వారు ఇంటికి వచ్చే వరకు కూడా చాలా టెన్షన్. దూర ప్రయాణాలు చేసేవారి గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఏ ప్రయాణం చేయకుండా మన రోజులు అనేవి గడవ కదా. ఈ పిల్లలు వచ్చేసరికి బైకులు నడుపుతూ ఉంటారు. ఎంత ఓవర్ స్పీడ్ తోటి నడుపుతారంటే కాస్తంత డ్రింక్ వేశారంటే ఆ పిల్లల్ని ఆపడం కష్టం. ఇక్కడ ఇంట్లో ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు ఈరోజు ఎలా వస్తారా అని చెప్పి అల్లాడిపోతూ ఉంటారు. ఎన్నో రకాలైన బైక్ యాక్సిడెంట్స్ చిన్న వయసులోనే 25 సంవత్సరాలు కూడా రాకముందే చనిపోయి ఆ తల్లికి కడుపు కోత మిగిల్చిన పిల్లలు ఎంతోమంది కూడా ఉన్నారు. ఏంటి అంటే స్పీడ్ డ్రైవింగ్ వలన, అలాగే వాళ్ళ అశ్రద్ధ వలన అలా జరుగుతాయి. ఇలా ఆ పిల్లల అనర్థాలు జరగడానికి కూడా నరదిష్టే కారణమవుతుంది. మన దరిద్రం ఏంటంటే ముఖ్యంగా ఇప్పటి రోజుల్లో ఎవరు బ్రతుకులు వారే బ్రతుకుతున్నా కూడా బంధువుల్లోనే ఏడ్చేవారు ఎక్కువైపోయారు. అవునా కాదా? ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది లేదు, పెట్టేది లేదు, చూసేది లేదు. కనీసం ఏదన్నా పిల్లలకు పుట్టినరోజు వస్తే సొంత నానమ్మల లాంటి వాళ్ళు కూడా ఒక 500 ఇచ్చి ఇదిగో డ్రెస్ కొనుక్కో అని చెప్పి ఈ రోజుల్లో ఎవరూ కూడా చెప్పట్లేదు. ఒకరిని ఒక రకంగా చూసుకుంటే ఇంకొకరిని ఇంకో రకంగా చూసుకుంటూ ఉన్నారు. ఇలా భేదాభిప్రాయాలు చూపిస్తూ ఉన్నారు. అందుకే మన పెద్దలు చెప్పారు, అయిన వాళ్ళే ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నం పెట్టుకొని చూస్తున్నారని చెప్పి. అలా అయిన వాళ్ళే ఒక మనవడి మీద ప్రేమ ఉంటుంది, పెద్ద కొడుకు పిల్లల మీద ప్రేమ ఉండదు. చిన్న కొడుకు పిల్లల మీద ప్రేమ ఉంటే పెద్ద కొడుకు పిల్లల మీద ప్రేమ ఉండదు. ఇలా సొంత రక్త సంబంధం అయ్యో నా కొడుకు పిల్లలే అని కూడా అనుకోకుండా వాళ్ళ యొక్క మనవ సంతానం మీద పడి ఈ పెద్దలు ఏడుస్తూ ఉంటే ఆ పెద్దల యొక్క ఏడుపులు ఆ పిల్లలకు అసలు ఎలా తగులుతాయో చెప్పండి. కాస్తంత జ్ఞానమైనా ఉండాలి కదా. మీ వంశమే కదా, మీ వంశాన్ని నిలబెట్టే వారసులే కదా. ఆ పిల్లలు అలా ఏడుస్తుంటే ఆ పిల్లల ఎదుగుదల ఎట్లా ఉంటుంది, ఆ పిల్లల చదువు సంధ్యలు ఎలా ఉంటాయి, బయటికి వెళ్ళిన ఆ పిల్లలు జాగ్రత్తగా ఇంటికి వస్తారా లేదా అని చెప్పి ప్రతిరోజు ఆ తల్లి ఎంత టెన్షన్ పడుతుందో. మీకు ప్రేమ లేకపోతే వాళ్ళు బ్రతుకుతారులే అని చెప్పి వదిలేసేయండి. అంతేకాని వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా, వాడు ఇట్లా బాగున్నాడు, వాడు ఇంత లావయ్యాడు, వాడు బైక్ కొన్నాడు, వాళ్ళ పని 3 పువ్వులు 6 కాయలుగా ఉంది, ఇలా వ్యతిరేకమైన ఆ మాటలు, ఆ నెగిటివ్ మాటలు అనేవి వీళ్ళకి తగిలి వీళ్ళ కుటుంబాలు ఇక్కడ నాశనమైపోతూ ఉన్నాయి. కాబట్టి పెద్దలు కూడా ఈ యొక్క పద్ధతిని మార్చుకుంటే చాలా వరకు కూడా బాగుపడతారు. ఇక ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు ఏం చేయాలి అనేది చెప్తాను. ఇప్పటి నుంచి జాగ్రత్తగా వినండి. ముక్కోటి ఏకాదశి రోజు మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఈ విధంగా సూర్యోదయానికి ముందే నిద్ర లేచిన తర్వాత చక్కగా బయట వాకిలంతా కూడా నీట్గా ఊడ్చుకొని, మట్టి నేల అనుకోండి శుభ్రంగా ఆవు పేడ పెట్టి, గేదె పేడ పెట్టి కానీ నీట్గా కల్లాపు చల్లుకొని, ముగ్గు పెట్టుకొని, పసుపు కుంకుమ వేసుకోండి. ఒకవేళ సిమెంట్ నేల అనుకోండి, వట్టి నీటితోటే నార్మల్గా వాటర్ తోటే ఆ వాకిలంతా నీట్గా శుభ్రంగా కడిగి ముగ్గు పెట్టండి.
చాక్ పీస్ తోటి ముగ్గు వేయటం వలన ఏమవుతుందంటే ఇంట్లో కలహాలు పెరుగుతాయి. ఇప్పట్లో చాలామందికి వస్తున్న సమస్యలకు ఈ చాక్ పీస్ తోటి ముగ్గు వేయటం కూడా ఒక కారణం. మనకు వెనుకటి నుంచి వస్తున్న ఆచారం ముగ్గు పిండితోటి ముగ్గు వేయటమే. అంతేకాకుండా చాలామంది కూడా కల్లాపు చల్లడానికి సౌభాగ్య పసుపు ఎల్లో కలర్లో ఉండే రంగులను నీటిలో కలిపి వాటిని కల్లాపు చల్లి వాడుతున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు. ఇది అనేక రకాలైన స్కిన్ క్యాన్సర్లకు కారణమవుతుంది. కాబట్టి వాటిని తొక్కడానికి కూడా వీల్లేదు అని చెప్పి మనకు డాక్టర్లు మొత్తుకుంటున్నారు. కాబట్టి సిమెంట్ నేల ఉన్నవాళ్ళు ఒట్టి నీటితోనే కడగండి, ప్రాబ్లం ఏం లేదు. ఒట్టి నీటితోనే కడిగేసి శుభ్రంగా మంచిగా ఈరోజు వాకిళ్ళు తెరిచి, అంటే వైకుంఠ తలుపులు తెరుచుకునే రోజు కాబట్టి వాకిట్లో అందమైన ముగ్గులు వేసే ప్రయత్నం అయితే చేయండి. లేదంటే మనకు వీడియోల్లో కూడా చాలా రకాల వీడియోలు ఉన్నాయి, ముగ్గులు వీడియోలు. వాటిల్లో చూసుకొని వాకిళ్ళు తెరిచినట్లుగా ముగ్గులు వీడియోలు అయితే ఉంటాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఆ ముగ్గు వేసుకుంటే మీకు చాలా మంచిది. అలాగే తులసి కోట దగ్గర కూడా చక్కగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని తులసి కోట ముందు కూడా ముగ్గులు వేసుకొని చక్కగా మీరు పద్మ ముగ్గు ఉంటుంది కదా, ఆ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని అలంకరించుకుంటే చాలా మంచిది. ఆ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు సాక్షాత్తు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి తులసమ్మలో కొలువై ఉంటారు. కాబట్టి ఈ చిన్న పని అయితే చేయండి. ఇక ఆ తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇల్లంతా కూడా రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి శుభ్రపరచుకోండి. ఈ విధంగా శుభ్రపరచుకోవడం వలన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి అంతా కూడా ఉప్పు నీటి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా పూర్తిగా ఇల్లంతా శుభ్రపరచుకున్న తర్వాత మీరు ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి. ఒకవేళ గోపంచకం ఉంటే కనుక గోపంచకం అయితే చల్లుకోండి. ఇక తర్వాత ముక్కోటి ఏకాదశి రోజు స్నానం చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కనుక ముక్కోటి ఏకాదశి రోజు ఒకరోజు ముందే మీరు తలస్నానం చేయాలి. ఏకాదశి రోజు మాత్రం మీరు సాంపుతోటి కానీ కుంకుడుకాయలతోటి కానీ తల రుద్దకూడదు. ఒకరోజు ముందే మీరు తలస్నానం చేసి ఉంటారు కాబట్టి నార్మల్గా మామూలు నీళ్ళు తల మీద పోసుకోండి, సరిపోతుంది. అంతేగాని షాంపూ కానీ కుంకుడుకాయ కానీ వేసి తల మీద ముక్కోటి ఏకాదశి రోజు రుద్దుకోకూడదు. అలా రుద్దితే అనేక రకాలైన దోషాలు వచ్చి కర్మలను అనుభవించాల్సి వస్తుంది. ఈ చిన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఈ విధంగా మీరు స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో కాస్తంత పసుపు వేసుకుని స్నానం చేయటం వలన మీ యొక్క శరీరం అంతా కూడా శుద్ధి అవుతుంది. ఈ విధంగా స్నానం చేసిన తర్వాత ఆ రోజు పసుపు రంగు చీర కానీ, మగవాళ్ళు కూడా పసుపు కలర్ షర్ట్ ఉంటే పసుపు కలర్ షర్ట్ కానీ, లేదంటే ఎరుపు రంగు చీర కానీ కట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నలుపు రంగుని మినహాయించి మిగతా రంగులు ఏవైనా ఉంటే ధరించవచ్చు. కానీ పసుపుకి ఎరుపుకి ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చి ఈ రెండు కలర్స్లో ఏవైనా కలర్ కట్టుకునేలా చూడండి. ఇక చేతులకు కూడా ఎరుపు రంగు గాజులు వేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎరుపు రంగు గాజులు సుమంగళికి చాలా మంచిది. అంతేకాకుండా అమ్మవారికి ఇష్టమైన రంగు ఈరోజు ఎరుపు రంగు గాజులు వేసుకొని చక్కగా ఎరుపు రంగు చీర కట్టుకొని మెడలో నల్లపూసలు వేసుకొని కాళ్ళకి పసుపు రాసుకొని తలలో పూలు పెట్టుకొని ఇవన్నీ చేసుకొని మీరు కూడా లక్ష్మీదేవిలాగా అలంకరణ చేసుకొని పూజ చేసుకోవాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు వస్త్రాలు అస్సలు ధరించకూడదు. ఈరోజు ఇంటికి కొన్ని తెచ్చుకోకూడని ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. వాటిల్లో నూనె అనేది ఈరోజు కొనుక్కోకూడదు. ధనియాలు లక్ష్మీదేవి స్వరూపం అయినప్పటికీ కూడాను ముక్కోటి ఏకాదశి రోజు ధనియాలు అనేవి ఇంటికి కొని తెచ్చుకోకూడదు. తర్వాత చీపురు కూడా లక్ష్మీదేవి స్వరూపమే అయినా కూడా ముక్కోటి ఏకాదశి రోజు చీపురు అనేది కొనుక్కొని ఇంటికి తెచ్చుకోకూడదు. పుల్లల చీపురైనా, బూజు చీపురైనా, ఇంకా ఏ చీపురైనా ఈరోజు ఇంటికి తెచ్చుకోకూడదు. తర్వాత ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు. కోడిగుడ్లు కానీ, లేదంటే చికెన్, మటన్ కానీ, ఫిష్ కానీ, ఫ్రాన్స్ కానీ, పీతలు కానీ ఇలా ఎటువంటి నాన్ వెజ్ తినకూడదు. ఇక మనం పరిహారం విషయానికి వస్తే ఈ యొక్క పరిహారం కోసం పసుపు రంగులో ఉండే నిమ్మకాయను తీసుకోండి. చక్కగా ఆ నిమ్మకాయ ఫ్రెష్గా నిగనిగలాడుతూ ఉండాలి. ఈ విధంగా పసుపు రంగులో ఉన్న నిమ్మకాయను 4 భాగాలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా 4 భాగాలుగా కోసుకున్నప్పుడు మనకు చక్కగా ఒక పువ్వులాగా వస్తుంది. అయితే పూర్తిగా అయితే కట్ చేసుకోకూడదు. ఈ విధంగా సిద్ధపరచుకున్న నిమ్మకాయను ఒక పక్కన పెట్టుకోండి. నిమ్మకాయలో మనకు చాలా శక్తి అనేది ఉంటుంది. ఇంటికి ఇంకా మనిషికి ఉండే నెగిటివిటీని పూర్తిగా తొలగించడానికి
నిమ్మకాయ చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయతో చేసుకునే ఏ పరిహారానికైనా కానీ 1000 రెట్ల ఫలితం అనేది వస్తుంది. కాబట్టి నిమ్మకాయని ఈ విధంగా కోసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా తర్వాత ఒక గిన్నెలో కొంచెం రాళ్ళ ఉప్పు, కొంచెం ఆవాలను తీసుకోండి. ఈ రాళ్ళ ఉప్పు, ఆవాలు అనేవి దిష్టిని తీసివేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇందులో కొంచెం కుంకుమ వేసి ఆ మూడింటిని చక్కగా చేత్తో కలపండి. ఈ విధంగా ఎరుపు రంగు కుంకుమ వేయటం వలన ఈ యొక్క ఎరుపు అనేది ఆ పిల్లవాడి మీద ఉండే నెగిటివ్ శక్తిని తొలగించడానికి, నరదిష్టిని తొలగించడానికి, నరకోసం తొలగించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం కుంకుమ, రాళ్ళ ఉప్పు, ఆవాలు ఈ మూడింటిని కలిపిన ఈ యొక్క మిశ్రమాన్ని ఆ నిమ్మకాయ లోపల ఇప్పుడు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని దీన్ని సిద్ధపరచుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి. అది స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు, లేదంటే ఇత్తడి ప్లేట్ అయినా పర్వాలేదు. ఆ ప్లేట్లో కొంచెం కుంకుమ వేసి నీళ్ళు పోయండి. దాని మీద రాళ్ళ ఉప్పు పెట్టండి. తర్వాత మీరు ఈ విధంగా పెట్టుకున్న నిమ్మకాయను దీని మీద పెట్టేసి మీ పిల్లవాడిని తూర్పు ముఖంగా కూర్చోపెట్టాలి. అది కూడా ఇంటి బయట సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపు మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. ఈ విధంగా పిల్లవాడిని తూర్పు ముఖం వైపు కూర్చోబెట్టి సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు తిప్పేసి తర్వాత ఈ యొక్క మిశ్రమం ఏదైతే ఉందో ఇదంతా కూడా మీరు చక్కగా తలపై భాగం నుంచి పాదాలు బొటనవేలు వరకు 3 సార్లు, మళ్ళీ వెనకాల తలపై భాగం నుంచి కింద వరకు కూడా 3 సార్లు కూడా పైనుంచి కిందికి, కింద నుంచి పైకి 3 సార్లు తిప్పేసి వీటిని ఏం చేయాలంటే ఎవరు తొక్కని ప్రదేశంలో మొక్కల దగ్గర కానీ, లేదంటే పారే నీటిలో కానీ పడవేసి ప్లేట్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మీరు కూడా కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కొని తలలు లోపలికి రండి. అలాగే పిల్లవాడికి కూడా కాళ్ళు, చేతులు శుభ్రంగా ముఖం కడిగి ఒంటి మీద ఉన్న బట్టలు ఏవైతే ఉన్నాయో ఆ బట్టలు విప్పేసి వేరే మంచి బట్టలు వేసుకొని ఇంటి లోపలికి వెళ్ళాలి. లేదా ఈ సమయంలో స్నానం చేసినా మరీ మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ విధంగా ఆ రాత్రి పూర్తయిపోయిన తర్వాత రోజు మీరు ఆ పిల్లవాడి చేత గోమాతకి ఏదైనా కానీ ఆహారాన్ని తినిపించే ప్రయత్నం అయితే చేయండి. గోమాతలో మనకు 33,000 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి గోమాతకు పచ్చగడ్డి దానం చేయటం వలన అనేక రకాలైన దోషాలు పోతాయి. ఎన్నో యాగాలు, యజ్ఞాలు చేసినటువంటి పుణ్య ఫలితం అయితే కలుగుతుంది. కాబట్టి మీ పిల్లవాడి చేత్తో ఆవుకి ఆహారాన్ని పెట్టించండి. లాలాజలం తగ్గుతుందేమోనని బెదిరిపోవద్దు. ఇలా చెప్పి పిల్లవాడికి చెప్పండి. లాలాజలం మనకు గంగాజలంతో సమానం. కాబట్టి గోమాతకు చక్కగా అరటిపండు, లేదంటే ఏదైనా వెజిటబుల్, బీట్రూట్, క్యారెట్, సొరకాయ, టమాటా, బీరకాయ, లేదంటే ఆకుకూరలు ఇలాంటివి బెల్లంతో కలిపి తినిపించడం. ఇలా చేస్తే ఆ బాబుకు ఉన్నటువంటి దోషమంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇక ఆ తర్వాత మీకు దగ్గరలో ఉండే విష్ణు దేవాలయానికి కానీ, రామాలయానికి కానీ, వెంకటేశ్వర స్వామి గుడికి కానీ కుదిరితే తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. పిల్లలకు స్కూళ్ళు, కాలేజీలు ఉంటాయి, కుదరకపోవచ్చు. ఖాళీగా ఉన్న పిల్లలైతే వెళ్ళొచ్చు. ఇలా స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్ళే పిల్లలకు ఏం చేస్తారు అంటే మీ పూజ గదిలో దీపం పెట్టుకొని చెప్పండి. దేవుడి మందిరంలో దేవుని చిత్రపటాలను చక్కగా పూలతో అలంకరించి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని కానీ, లేదా బెల్లం ముక్క కానీ సమర్పించి మంచిగా ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయమని చెప్పండి. ఇలా ఇంట్లో చేసుకున్నా కూడా సరిపోతుంది. మీ పిల్లవాడికి ఉన్నటువంటి దోషం మొత్తం కూడా తొలగిపోతుంది. ఈ విధంగా చేయటం వలన మీ బిడ్డ మీద ఉండే నరదిష్టి, నరకోస, చెడుకొన్ను, బంధువులు ఏడుపులు ఏవైతే మృత్యు దోషాలు ఉన్నాయో ఆ దోషాలు, జాతక దోషాలు, రాహుకేతు దోషాలు, సర్పదోషాలు, ఇలా మీ పిల్లలు ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా A to Z అన్నీ పూర్తిగా క్లియర్ అయిపోతాయి. మీ బాబు ఇకపై ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది. మీ బాబుకు మంచి బుద్ధి కలుగుతుంది. సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయి. పైగా ముక్కోటి ఏకాదశి రోజు చేసుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క విష్ణుమూర్తి ఆశీస్సులతో మీరు చేసే పరిహారానికి 1000 రెట్ల ఫలితం అనేది కలుగుతుంది. అర్థమైంది కదండి. ఈ చిన్న పరిహారం నిర్లక్ష్యం చేసుకోకుండా చేసుకోండి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా ఆ యొక్క లక్ష్మీనారాయణుల యొక్క, విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు మీ మీద ఎల్లవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.